హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ బ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో దోశ చట్నీ తయారీ విధానం చూద్దాం రండి. న్యూ స్టార్టర్స్ కోసం ఈజీ వేలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశానండి. దానికోసం మనకు ఒక 50 గ్రామ్స్ నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను అండి. ముందే డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా 50 గ్రామ్స్ తీసుకున్నాను అండి. తర్వాత నేను పచ్చిమిర్చి కావాలి మనకు దోశ చట్నీకి. ఒక 6 to 10 తీసుకున్నాను అండి పచ్చిమిర్చి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అండి. ఒక 10 inches వరకు నేను కట్ చేసుకున్నాను కొబ్బరి వచ్చేసి. తర్వాత పోపు కోసము ఆవాలు, జీలకర్ర యూజ్ చేశాను, కరివేపాకు, తగినంత సాల్ట్. ఇప్పుడు నేను ఆల్రెడీ పల్లీలను డ్రై రోస్ట్ చేస్తున్నాను కదా, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక 2 teaspoons to 4 tablespoon వరకు నేను ఆయిల్ యూజ్ చేశాను. కావాలంటే మీరు ఆయిల్లో పల్లీలు ఫ్రై చేసుకోవచ్చండి, కానీ నేను డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడకగానే ఆయిల్కి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ తొందరగా వేగిపోతాయండి. ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేశాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను అండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేశాను. వేరుశనగపప్పు అంటారు కదా, పల్లీలు ప్లస్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనం పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నాను. నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను, తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను చెక్ చేసుకోవచ్చు మనము. ఇప్పుడు పల్లీలు, వేయించిన పల్లీలు, ఆయిల్ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, సాల్ట్, తర్వాత ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశానండి. ఇది హెల్త్కి మంచిది కాబట్టి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశానండి. మీకు ఆ టేస్ట్ నచ్చుకుంటే అవాయిడ్ చేసేయండి, వెల్లుల్లి రెబ్బలు వద్దనుకుంటే. తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి, ఇలాగా బరగగా పట్టుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను మిక్సీ పట్టేసుకుంటే ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు మనము పోపు పెట్టుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని నేను పోపు పెట్టేసుకున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఇంకొంచెం ఆయిల్ ఉన్నది, ఇంకో 1 tablespoon యాడ్ చేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ లేకుండా తక్కువగా యాడ్ చేసి దాంట్లో అది ఆయిల్ వేడకగానే నేను పోపు దినుసులు వేసుకున్నాను అండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. ఇలా పోపు రెడీ అవ్వగానే మనము స్టవ్ ఆఫ్ చేసుకుని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిక్స్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకున్నా అండి ఈ పోపుని. ఇప్పుడు మిక్స్ చేసుకొని లూజ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా న్యూ స్టార్టర్ కోసము మనం ఈజీగా చట్నీ రెడీ చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళ కోసం ఇది ఇలా చూపించానండి ఈజీ వేలో. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకుని చట్నీ ఇలా ఎంజాయ్ చేసామండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.